భూమి శరత్చంద్ర ఇంటికి రావటంతో భూమితో సహా అందరూ కూడా శోభచంద్ర ఫోటో ముందు నిలబడి ఉంటారు. నాన్న ఒకసారి నేను చెప్పేది వినండి నాన్న. కేపీ మావయ్య అమ్మని చంపి ఏం సాధించాలనుకున్నారు? ఈ ఆస్తి మొత్తం తను సొంతం చేసుకోవాలనుకున్నారా లేదే అని భూమి సర్ది చెప్తూ ఉంటుంది. అప్పుడు అపూర్వ, ఇంకా నీకు అర్థం కాలేదా బావా? ఇంకా ఈ నాటకీయ పరిణామాలు నీకు అర్థం కావటం లేదా బావా? కేపీని ఎలాగైనా ఈ నేరం నుండి బయటపడేయి. నేను నా కొడుకుతో నీ కాపురాన్ని చక్కదిద్దుతాను అని ఆ శారద ఈ భూమికి అభయం ఇవ్వటం వల్ల నీకు నచ్చ చెప్పటానికి ఈ భూమి ఇక్కడికి వచ్చిందన్నమాట అని అపూర్వ అంటుంది. దాంతో చెర్రీ కూడా చాలా షాకింగ్గా అపూర్వ మాటలు వింటూ ఉంటాడు. నాన్న, కేపీ మామయ్య అమ్మని చంపలేదని మిమ్మల్ని నమ్మించటానికి అవసరమైతే నేను నిప్పుల్లో దూకటానికైనా రెడీ నాన్న అని భూమి చెప్పగానే శరత్చంద్ర చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. వెంటనే భూమి శోభాచంద్ర ఫోటో మీద ఒట్టు వేసి చెయ్యి చాచి, చూడు నాన్న, మా అమ్మని కేపీ మామయ్య అస్సలు చంపలేదు. మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను కదా నాన్న, మా అమ్మని కృష్ణప్రసాద్ మామయ్య చంపలేదు అని భూమి అలా ప్రమాణం చేసి చెప్పటంతో శరత్చంద్ర ఆలోచనలో పడతాడు. అదేంటి బావ ఇలా ఆలోచిస్తున్నాడు అంటే భూమి చెప్పిన మాటలు నమ్మేస్తాడా? ఆ కేపీని బయటికి తీసుకువచ్చేస్తాడా? అమ్మో, ఇప్పుడు ఆ కేపీ మీద నేరాలు పడితేనే కదా నేను సేఫ్గా ఉండేది. నేను చంపలేదని నిజం బయటికి రాకుండా ఉండేది. ఇప్పుడు ఏం చేయాలి అని అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. మరి భూమి మాటలు విన్న తర్వాత శరత్చంద్ర కేపీని విడిపిస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.